దేవునికి స్తోత్రములు. కూడి ఉన్న మీ అందరికీ అదే రీతిలో అవకాశం కల్పించిన ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గడిచిన కాలమంతయు దేవుడు తన సజీవ రేఖల కింద భద్రపరిచి కాచి కాపాడినటువంటి విధానాన్ని బట్టి ఈరోజు మనమందరం కూడుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయనకి ఎంతగానో మహిమపరచబడాలి. కనుక ఆయన నామము ఘనపరచబడాలి, ఆయన నామం మహిమపరచబడాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పి లేఖనాల ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనము ప్రారంభంగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో వాక్యము నిమిత్తమై ఒక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవుడా, ఇదిగో తండ్రి, నీ సన్నిధానంలో ప్రభునైనా ప్రార్థించుటకు, పాటలు పాడుటకు, దేవా లేఖన భాగాన్ని వివరించుటకు, అయా ఇదిగో తండ్రి ఎన్నిక లేని, అయా ఇదిగో తండ్రి జ్ఞానం లేనటువంటి మమ్మల్ని ప్రభా నీవు ఎన్నిక చేసుకొని నిలబెడుచున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులయ్యా. లేఖనానుసారంగా మాట్లాడటకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించి నీ యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలమని, అయా నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి నీవు కృపను అనుగ్రహించావు. మీ అందరితో మీరు మాట్లాడి అయా ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరికి ఒక దీవెన ఆశీర్వాదాల చేత అనేక మేలులు పొందుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లేఖన భాగంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. ఇక్కడ దేవుడు అంటాడు, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మను ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవునిని మనము భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనకి క్షేమము, మన రాజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనల్ని ఏలుబడి చేసేటువంటి రాజు ఆయనకి క్షేమం కలిగిద్ది, ఆయన ఏలుబడి చేస్తున్నటువంటి రాజ్యానికి కూడా క్షేమము కలిగిద్ది. ఎందుకంటే భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా మనం ఉంటాం గనక ఆయన ఏ మేలు కొదువై ఉండదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ మేలు కొదువై ఉండదు. కనుక ఆయన మేలుల చేత మనల్ని తృప్తిపరచాలన్నా మనం భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనకి ఏదైతే అవసరమైందో అవసరాన్ని తీర్చగలిగినటువంటి శక్తిమంతుడు ప్రభు అయినటువంటి క్రీస్తు. అదే విధంగా కీర్తనకారుడు రాస్తున్నాడు, 25వ కీర్తన 12వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో ఆయన వారు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధిస్తాడట. ఎందుకు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి మార్గాన్ని సరళం చేసేటువంటి దేవుడు ఆయన. మనం ఏ వక్ర మార్గంలో నడవకుండా దేవునిలో మనం ఉంటే ఆయనే మన మార్గాన్ని సరళం చేసి నడిపించి మనం రాజులతో పాటుగా కూర్చుండబెట్టుటకైనా లేకపోతే మనము నడవలసినటువంటి మార్గాన్ని చూపించి దీన దారిద్ర్యపు స్థితిలో ఉన్నటువంటి మనకి ఆయన కృపను అనుగ్రహించి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేక మేలుల చేత తృప్తిపరచబడాలంటే ఆయన మాట మనం వినాలి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. అదే రీతిలో కీర్తనకారుడు 31:19 వచనం కూడా మనం చూసుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తే ఆయనట మనకు మేలులు దాచి ఉంచుతారట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల అనేక మేలులు ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఆరోగ్యం ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల జ్ఞానం ఉంటుంది. జ్ఞానంతో పాటుగా ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల నీతి సూర్యుడు ఉదయిస్తాడని లేఖనం సెలవిస్తుంది. ఎందుకని నీతి సూర్యుడు దేనికి అంటే నీతిమంతుడైనటువంటి ప్రభువు మనలో ఉదయిస్తే మనం లోకంలో
వెలుగు స్తంభంలుగా మన జీవితాన్ని కొనసాగించవచ్చు. చీకటిలో నడుచువారు తాను ఎక్కడికి పోతుండో తెలియదు కనుక ఆ చీకటి అనేటువంటి శోధనలో నుండి విడుదలపరిచి లోకానికి వేరుగా మనం జీవిస్తూ ఆయనకి భయపడి భయభక్తులు కలవారి ఎడల దేవుని కృప అమితముగా మన మీద ఉంటది. కాబట్టి ఆయన మేలుల చేత తృప్తిపరచుడు. అవి కంటికి కనపడిని, చెవికి వినపడిని, మనిషి హృదయానికి కూడా గోచరము కానటువంటి దీవెన ఆశీర్వాదాలు మనకెన్నో దాచి ఉంచుతానని చెప్పి ప్రభు అనేటువంటి క్రీస్తు మన విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక రాజులైనా, అధికారులైనా, లేకపోతే గరీబువాలైనా ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకోవటానికి దేవుడు కృప అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏషియా గ్రంథము 50 అధ్యాయము 10వ వచనం కూడా చదువుకుందాం. ఏషియా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ అంటాడు 50వ అధ్యాయము 10వ వచనంలో, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు. యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. హల్లెలూయా. తన దేవునిని నమ్ముకున్న వాళ్ళు యెహోవాను ఆశ్రయించాలి. ఆ తర్వాత తన సేవకుడిని అనుసరించి నడిచేవారు వెలుగులో నడుస్తున్నారు అని. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి దాసులు ఎవరైతే ఉంటారో వారిని అనుసరించి నడిచేటటువంటి వారు ఎక్కడ నడుస్తారంటే వెలుగులో నడుస్తారు, వెలుగులో నిలుస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రభువుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అందుకనే ప్రభువుని పోలి నడుచుకునేటువంటి ఏ దాసులు అంటారో ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన ఆజ్ఞ అన్నిటినీ అనుసరించి నడుచుకునేటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు. అందుకే యోబు 8:5 కూడా అంటది కదా, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవునిని బ్రతిమాలుకున్న ఎడల, నువ్వు యథార్థవంతుడివై ఆ యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం వర్ధిల చేయను. అప్పుడు మొదట కొద్దిగా ఉన్నను, తుదకు మహాభివృద్ధి పొందుతావని చెప్పి లేఖనం సెలవిస్తుంది. ఎందుకు అభివృద్ధి పొందుతావు అంటే ఆయన్ని జాగ్రత్తగా వెతకాలి. వెతకడం అంటే బయట వెతకడం కాదు, ప్రార్థనలో దేవునిని వెతికి ఆయన పట్టుకొని యాకోబు ఏ విధంగా అయితే పెనుగులాడి ఆయన పాదాలు పట్టుకుండో అదే విధంగా ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయన పాదాలు పట్టుకొని జాగ్రత్తగా వెతికి యథార్థవంతులమై దేవుని ఎదుట యథార్థత కలిగి ఏ విధంగా అయితే హిజ్కియా ఏ విధంగా అయితే ప్రార్థన చేసిండో ఆ యథార్థత అనేటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి మనం జీవిస్తే దేవుడు మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరి బలమైనటువంటి దీవెన ఆశీర్వాదపు మేలుల చేత మనల్ని నింపుతాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అదే రీతిలో లేఖన భాగాలని మళ్ళీ ఇంకోటి చూసుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం. ప్రతి జనములలోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ఆయనకు భయపడి ఎవరు? ప్రతి జనములను, ఏ భాషలో మాట్లాడుతున్న వారైనా, ఏ రాష్ట్రం వారైనా, ఏ దేశం వారైనా ప్రభువులో ఆయనకు భయపడి నడుచుకున్నటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడట. అదే విధంగా భయపడేటువంటి వారికి దేవుడు ఏ మేలు కొదువై ఉండకుండా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు ఆయన నింపుతాడట. ఏ యొక్క కుల మత భేదం అనేది లేదు ప్రభుకి. ఎందుకంటే ఆయన రూపులో చెక్కుకున్న మానవ జీవితాన్ని ఆయనే సృష్టించాడు గనక ఆయన ఏ భాషలో మాట్లాడినా, ఏ భాషలో ప్రార్థన చేసినా, భూప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నప్పటికీ ప్రభువుకు తెలియకుండా ఏ భాషలు లేవు. కాబట్టి నీవు ప్రార్థన చేస్తే ఆయన ఆలకించి నీ మేలులు చేయటానికి దేవుడే తన దూతలకు ఆజ్ఞాపించి మేలులు చేస్తాడు. అదేవిధంగా లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం కూడా చదువుకుందాం.
1:50. ఆయనకు భయపడు వారి మీద, హల్లెలూయా, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. అంటే తల్లిదండ్రులు చేసినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారి పిల్లలకి అదే విధంగా భయభక్తులు ఉండటి, ఆ తర్వాత వారి పిల్లల పిల్లలని తరతరములు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు ఉంటాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడంటే, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉంటే మీ తర్వాతకి తరం వారు కూడా మీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఒకవేళ ఆ విధంగా లేకపోతే ఏం చేస్తాడు? 7 తరాల వరకు ఆ శాపాలు వస్తాయని చెప్పి లేఖనం సెలవిస్తుంది. కనుక మేలులు పొందుకోవాలన్నా లేకపోతే దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా అది మన ద్వారానే ఉంది. మనము దారిద్ర్యంగా ఉంటున్న వాడిని కారణం ఏంటంటే మనలో సరైనటువంటి భక్తి లేకపోవటం, లేకపోతే దేవుడు ఆయన ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో ఆయనను ఆరాధించలేని పరిస్థితిలో ఉండటం కారణం చేత మనం దరిద్రముగాను మన జీవితాలు కొనియాడుతున్నాయి. తర్వాత రోగరుగ్మతల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత అనేకమైనటువంటి మేలులు పొందుకోలేనటువంటి పరిస్థితులుగా మనము దుఃఖకరంలో జీవిస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు అంటాడు, నేనే సృష్టికర్తను అని చెప్పి, నేనే ప్రభు అయినటువంటి క్రీస్తును. అంటే ప్రభు అంటే దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి ఆ ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. మీకు ఏదైతే అవసరమైందో అది అడగండి. అంటే అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని ఎందుకు చెప్తుండే? అడగండి అంటే ప్రార్థన ద్వారా మనం అడగాలి, హృదయాన్ని పగలగొట్టుకొని అడగాలి, తర్వాత దేవుని యొక్క ఆత్మను కలిగి అడగాలి, ప్రభువును మొరపెట్టుకొని అడగాలి. కన్నీరు అనేటువంటి హృదయం అనేటువంటి కొబ్బరికాయని కొట్టి కన్నీరుతోని దేవుని యొక్క పాదాలు కడిగితే మనము దీవించబడటానికి, మన శాపం నుండి కొట్టివేయబడటానికి, దారిద్ర్యం నుండి తొలగించబడటానికి, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. కనుక ఏ మేలు కొదువై ఉండదు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి. ఏ మేలు కొదువుగా ఉండదు ఆయన యందు ఆజ్ఞలన్నిటిని అనుసరించే వారికి. ఆయన యందు ఆజ్ఞలన్నిటిని అనుసరిస్తే రోగాలు కూడా రావని చెప్పి నిర్గమాకాండము 15:26 కూడా చెప్తాడు కదా. ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే అంటున్నాడు. ఒకవేళ శోధనల ద్వారా, వేదనల ద్వారా, అపవాది క్రియల ద్వారా ఒకవేళ బలహీనతలు కలిగితే నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే అంటుండు. మన కొరకు అనేక వేల సంవత్సరాల క్రితమే ఆయన ప్రాణము పెట్టి మన కొరకు క్రయధనముగా తన రక్తాన్ని చిందించిండు. అందుకనే ఆయన రూపులో చెక్కుకోవడం కొరకు లోకంలోనికి అనేకమైనటువంటి భక్తులను పిలిచి అనేక సువార్తలను అందించి ఆయా భాషలు మాట్లాడే వారి మధ్యలోనికి ఆయా భాషలు మాట్లాడే వారిని పంపించి సువార్తను అందిస్తున్న కారణం ఏంటంటే ఆయన లోనికి మార్చబడాలని. అందుకనే ఒకవేళ తీర్పు దినాన్న మనము దాటిపోతే దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈ రాజ్య సువార్త సకల జనులకు అందించబడును, అటు తర్వాత అంతం వచ్చును అంటాడు. అందుకనే ఈ యొక్క చివరి యుగంలో మనం మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నామో లేకపోతే దేవుని కాని వాటికి దేవుడిని ఆరాధన చేస్తున్నామో, ఏదైతే మనం చేస్తున్నామో దానికి జవాబు వస్తుందా? లేకపోతే మన ఆత్మీయ జీవితంలో ఎవరు మన మార్గాన్ని సరళం చేస్తున్నారు, ఎవరు మనకి మేలులు చేస్తున్నారు, ఎవరు దేవుని చిత్తంలో ఉన్నారు, ఎవరు దేవుడు అనటానికి అర్హుడుగా ఉన్నాడు ఈ లోకంలో, వారిని ఆరాధన చేసినట్లయితే భూమిని ఆకాశాన్ని వాటిని అన్నిటిని సృష్టించింది నేనే అని చెప్పగలిగినటువంటి శక్తిమంతుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి, ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి రక్తాన్ని చిందించి పాప పరిహారం నిమిత్తము ఆయన సదాకాలం నిలిచే బలిగా తాత ముత్తాతల కంటే ముందుగా చనిపోయినప్పటికీ ఆయన యొక్క రక్తం ద్వారా మనము ఏ యొక్క శాపగ్రస్తులము కాకుండా లేకపోతే బలులు అర్పించకుండా ఆయన రక్తము చేత కడగబడినప్పుడు మనం ఎలాగైతే నీతిమంతులంగా తీర్చబడుతున్నామో, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి ఆయన కట్టలన్నిటిని అనుసరిస్తూ ఆయన మార్గంలో నిలిచి నడుస్తూ మోక్ష మార్గానికి అనేక ఆత్మలను ప్రయోజనకరమైనటువంటి స్థితిలోనికి నడిపించబడాలని, రోగరుగ్మతల చేత బాధపడుతున్న వారైనా లేకపోతే బలహీనంగా ఉన్నవారైనా లేకపోతే మా దేవుడు కాడు అనుకొని దూరంగా ఉన్నటువంటి వారికైనా
ఈ సువార్తను అందించి అనేకులను మేలుల చేత తృప్తిపరచాలని దేవుడు సువార్తను అందించమని అనేక భక్తులను లేవనెత్తుతున్నాడు. కనుక మనము నమ్ముకున్నటువంటి మనము అనేక కుటుంబాలకు మార్గస్థులముగా వెలుగుగా మనం ఉండాలి. బైబిల్ లేఖనంలో రహాబు అనేటువంటి వేశ్య అనేటువంటి రహాబు అనేకులకు సువార్తను అందించింది. తర్వాతకి అనేకులు వ్యభిచార స్త్రీలు సైతము సువార్తను అందించి ఊరినే మార్చడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. కనుక మేము అలాంటి వారం ఇలాంటి వారమని భేదం లేకుండా యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్న మరుక్షణమే నీతిమంతులుగా తీర్చబడతాం. నువ్వు ఏ పాపంలో పడిపోయినా, ఏ శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నా రమ్మని దేవుడు పిలుచుతున్నాడు. ఈ రోజే నీకు ప్రారంభంగా ఒకవేళ దేవుడు దర్శిస్తే, ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడితే నువ్వు రా, దేవునిలోనికి వచ్చి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. కనుక మనం వచ్చి ఆయన యొక్క మేలులు పొందుకొని ఆయన నిత్య రాజ్యానికి వారసత్వం కలిగినటువంటి ప్రజానికంగా జీవించాలని అనేక మేలులు ఆయన దగ్గర ఉన్నాయి. నువ్వు ఏదైతే చదువుకున్నావో, జాబ్ లేకుండా ఉంటున్నావో ఆయన అడుగు. నువ్వేవైతే వివాహం కాకుండా పరిస్థితులు వయసు మీరిపోతుందో దేవుని దగ్గరకు వచ్చి అడుగు. లేకపోతే గర్భఫలం అందట్లేదో ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలను పట్టుకొని బ్రతిమలాడి అడుగు. ఆయన ఇచ్చేటువంటి బహుమానం గర్భఫలం, దేవుడిచ్చు బహుమానం. ఏ విషయంలో దేవుడికి అసాధ్యమైనది భూమి మీద లేదు. కనుక యేసు నామము గొప్ప నామం. యేసు నామంలో మనము ఏదైతే అడుగుతామో అది పొందుకోవటానికి దేవుడు కృప చూపుతాడని, ఆయన దగ్గర అనేకమైనటువంటి మేలులు దాచించాడు గనక అవి పొందుకోవటం కొరకు ఆయన దగ్గరికి రమ్మని ప్రభు అయినటువంటి క్రీస్తు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వాక్యము దేవుడు దీవించి ఆయన సన్నిధిలో మనందరినీ ఆత్మీయంగా మేలుల చేత తృప్తిపరచబడును గాక. ఆమేన్.